హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటానా దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కన ఉన్న గడ్డ సింబల్ని నొక్కుర్రి దోస్తులు. మరి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 29. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదనే దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ చేయరు. అబ్బా అబ్బా, పొద్దున్నే లేచి ఈ పని చేయలేక యాష్టకత్తంది. అది అత్త మంచిగా ఉండు, ఆయన అయ్యలు అల్లుడు వస్తా అన్నాడు. మరి ఏం కూర అన్నాను బిడ్డ? శ్వేత ఏం చేస్తాను? లేచిన అయ్య బిడ్డ లేచి ఇంత షాయ్ అవుతూ లేరాదు. అల్లుడు వస్తానంటే ఏం కూర అన్నాను? మరి అమ్మ లేచిందే, ఛాయ్ పోసుకురాపోయినావు, ఇక పెట్టినావా? షాయ్ మాసాలు పెట్టినా, బయట ఊడ్చినా, ఇంట్లో బోల్గినవి ఇట్లా అన్నీ చేసినా కానీ మరి అల్లుడు వస్తాను నొక్కురేమండాలి. మటన్ తీసుకుని రమ్మని మమ్మీ డాన్ని. ఇక మటన్ తెమ్మంట, కళ్ళు ఇట్లా ఏమన్నా తెమ్మన్నా బిడ్డ? తాగుతాడు అల్లుడు? అబ్బోగా కళ్ళు ఏం తాగుతాడే, బీర్లు అయితే తాగుతాడు. మరి బీర్లు తెమ్మనాలా? ఇక బీర్లు అంటే అన్నం తెమ్మనాలే, బాపేం తెస్తాడు కానీ కళ్ళు అయితేనో మంచిగా ఉండు. మరి బాటిల్ కళ్ళు తెమ్మనాలా మనకు? తాగుతావని బిడ్డ నువ్వు? మంచిది తాగుతా ఇప్పుడు. తెమ్మనమ్మా. రెడీ అయినా పోతాను అనుకున్నా అని ఇవాళ పోతలేను. ఇలా సరితత్తా అన్నది ఇంటికి. వస్తా అన్నదమ్మా. పోయి తీసుకొస్తా తీయి. సరే తీ పోయేస్తా. అమ్మా ఈరోజే రావాలనే వాళ్ళని మంచిగా తిని రావదాం అనుకుంటే వస్తారు వాళ్ళు. కానీ తీరాలి బిడ్డ, వస్తే అదో పని ఇదో పని చేస్తుంది. ఎట్లాగో బోలు బొక్కలు పడుతూనే ఉంటాయి కదా. మీ ఆయన ఫోన్ చేసినా? మీ అత్త ఒక్కసారన్నా ఫోన్ చేయకపోయే కదా. దానికి అంత బలిపోయింది మరి మీ అత్తకు ఆ రండకు. ఏమోనే అమ్మ, గింత అసలు వామ్మో. మా అత్త సంగతి తర్వాత చెప్తాడు పోయినాక. ఇప్పుడు నన్ను దేకంది నేనెందుకు పట్టించుకుంటా? బుజ్జవ్వ ఇలా ఒక్కరోజు ఉండరా అవ్వా? ఉండు అంటే ఏమో పోతా పోతా అంటాను. ఇక పోతానే బాపు, ఇప్పటికే మస్తు లేట్ అయింది. వచ్చి వారం రోజులు అవుతుంది. ఇక ఆయనతో మళ్ళీ మా అత్త ఫోన్ చేసి ఇంకెన్ని రోజులకు వస్తావే అనకంటే నేను పోడే బెస్ట్. ఇక పోతా. ఇక వా బిడ్డ పోదాము, బస్సు వస్తుంది. మళ్ళీ ఆయనతో బస్సు పోయిందంటే మళ్ళీ 6 అవుతుంది బస్సు వచ్చే వరకు. పా ఇక పోదాం పాయే. అమ్మ తమ్ముడేడి? తమ్ముడు కనిపిస్తలేడు. ఇక వాడు ఏడ తిరిగా పోయిండో, ఏ దస్తాంతో పోయిండో. మరి అక్క పోతుందని ఉండొచ్చు కదా ఇంట్లో. ఇక సరే తీయ బాపు, మరి నేను పోతీగా జాగ్రత్త. మరి సరే నువ్వు పైలంగా పో బిడ్డ. ఇల్లు జాగ్రత్త. మరి ఇల్లంతా అంగడంగడి చేసారు, నేను పోయినా కదా అని. ఇల్లు ఇప్పుడు ఎట్లున్నదో నచ్చారో కట్నే ఉండాలి. వాడిని ఏమైనా ఊర్లు పట్టుకొని తిరగకని చెప్పు. దోస్తానని పోతాను ఏమైనా. వంట చేసినా తినుర్రి, నేను రేపు సాయంత్రం వరకు వస్తా. సరేనే, మీరైతే పోయిరా పోల్లి, నిమ్మలంగా పోయి రా. అబ్బమ్మ, నాకు మన ఇంటికి వచ్చి ఉండి పోవాలంటే అస్సలు పోబుద్ది కాదు. నువ్వు ఎంత మంచిగా చూసుకుంటావు, నాకేమో ఇప్పుడు దుఃఖం వస్తుంది. అయ్యే బిడ్డ మళ్ళా అత్తు తీయి, మళ్ళా అల్లుతో చెప్పి మళ్ళీ వారం రోజులకు తీసుకొని వచ్చుకుంటా తీయి. మీ ఆడబిడ్డకు మంచిగా లేదు. పోకపోతే ఆయనతో ఏమనుకుంటావు ఏమో. మీ అత్త అస్సలకే గాయాలదాయే. ఓ శాంతమ్మ, నీ బిడ్డ ఎప్పుడు వచ్చే? మళ్ళా నాన్న బిడ్డ వచ్చి వారం రోజులు అవుతుంది. ఇక తోలుకొని పోతానా వాళ్ళ ఇంటికి. అప్పుడే తీసుకొని పోతానావు? తీసుకొని పోతున్నానే మళ్ళన్నా. ఇక వాళ్ళ ఆడబిడ్డకు జర పానం మంచిగా లేదు, కడుపుతోటుండే నిన్న అంతటిన అయిందంట. ఇక పంపిస్తానా. అలా దీన్ని ఇట్లా ఏమన్నా అనగల, ఇంతైనా కూడా రాలే అని. సరే సరే. అమ్మ బస్ వస్తుంది, రాయేరా. నిమ్మ తోట వనములో జోడప్పుల తరువులో రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందిరి, రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి, రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి, మురి పంగనాన్ని యుత్త అలలలలలలలల. అదనే మంచున్నా, ఏమో జోరుగా పాటలు పాడుతున్నావు. ఏంది సంగతి? ఏం పాటలు పాడతానా? ఏదో యాదకొచ్చింది వాడతానా. నేను బిడ్డను బాగానే దొరక
అబ్బో ఇది పిల్లగాడు అంటుంది. ముందే దీనికి తెలిసిన ఏంది వచ్చేటోడు పిల్లగాడని. మా అత్తనైతే గమ్మత్తు చేస్తుంది. వదినే పిల్లగాడు అంటాను, నీకు ముందే తెలుసా? ఆయనతో చూపించుకున్నారా ఏంది పిల్లనా పిల్లగాడ మరని? ఎందుకు చూపించుకున్నాము అనుకుంటాను. పిల్లగాడ ఇద్దరు తోసురు. సరే సరే నేను శ్వేతవను మందలించేస్తా మరి. పోపు. ఇప్పుడే వచ్చిరా అత్తమ్మ? ఇప్పుడే వచ్చినామయ్యా. వచ్చి ఓ పావు గంట అవుతుంది అంతే. ఈ అమ్మతో మాట్లాడినా శ్వేత దగ్గర పోతానని వచ్చినావు. సరే పో అత్తమ్మ, పోయి మందలికి పోషెళ్ళే. ఇంట్లో ఆమె రూమ్లో ఉన్నట్టున్నది మరి. సరేనయ్యా. తెచ్చినారా మటను? ఒకసారి పోయి మటన్ కూర అనుకోవయ్యాలా అన్నట్టంట. ఇక పొద్దుగాల వానికి ఇంత మటన్ తీసుకురారా బావత్తాను కదా అని చెప్పి ఇప్పుడే పట్టుకొని వచ్చిండు. ఇక మీ అమ్మ కూడా వచ్చింది కదా, ఇంత తింటే తీసుకొని పోయా వండుకో. చూసిరాను లాచి 5 నిమిషాలు అయితే లేదు అప్పుడే ఇక వంట అయిపో అంటుంది. మా అమ్మ తింటది అని చెప్తే మంచిగా కూర అంతా అంటుంది. చూసిరాను ఇప్పుడు అది కాదు, అది పని తప్పించుకోవడానికి నాకు చెప్తుంది. ఏంది వదినే బిడ్డ వచ్చి 5 నిమిషాలన్నా అయితే లేదు అప్పుడే పోయి వంట అయిపో అంటాను. వచ్చి కాలు పెట్టిందో లేదో పని చెప్తున్నావు. నువ్వు పోయి అండితే ఏమవుతుంది? అబ్బో నాకు ఆ కూర లేడండతాయి. నేను అండితే సూపు నీళ్ళు ఉన్నదంటాడు. మా అల్లుడు అస్సలు మెచ్చడు. అదే సరితండుతోనైతే కమ్మగున్నదని లొట్టలు వేసుకుంటూ తింటాడు. ఇక అది టైంకి వచ్చింది, అది వచ్చింది కదా అని దాంతో అండమంటానా? నేను అండుతా తీయి. ఎందుకు తీయమ్మా? నేను అండుతా తీ. నేను అండుతా కానీ నువ్వు పోయి జరంతసేపు రెస్ట్ తీసుకోపో. ఇప్పటిదాకా జర్నీ చేసి అత్తివి మళ్ళీ ఏం కూర వండుతావు నిలబడి? నేను ఈ ఉల్లిగడ్డలు ఇట్లా కోసి కూర పొయ్యి మీద ఎత్తా. ఫస్ట్ అయితే శ్వేతవ్వ దగ్గర పోయి ఎత్తా. ఆయనతో మా అత్త నా దగ్గరకు రాలే మాట్లాడలే మందలియ్యలే అంటది. అబ్బో రెస్ట్ తీసుకోవాలని బిడ్డ ఎందుకు కరెక్ట్ తోటున్నదే అన్నా? రెస్ట్ తీసుకోపో అని చెప్తాను. సరేనే అమ్మా. అవ్వ శ్వేతవ్వ మంచిగా ఉన్నారా? ఎట్లున్నది ఇప్పుడు పానం మరి? అయ్యా గట్లనే ఉన్నది అత్తమ్మ. జర్రా నిన్నటికి అటుకి మంచిగానే ఉన్నా. ఏం నిన్నవరా మరి గట్లెందుకైంది? ఇక మా అమ్మకు ఏం చేయరావాయే, బోండాలు చేస్తే బోండాలు తిన్నా కట్టు టైట్ అయింది. వదిన చేసినట్టు మా అమ్మకు చేయనికి రాదు. వదిననేమో ఇడలేకపాయే. గల్లేం విడ్డూరు ఉన్నది బిడ్డ. నైటు పిండిలు ఇంత మీద పిండిలా పెరిగేసి కలిపి పెడితే పొద్దుగాల ఎత్తే అయిపోతుంది. గల్ల శరీరానికి పోనికి ఏమున్నది? ఇక ఏమో అత్తమ్మ నాకేం తెలుసు. అట్లయింది. వదినేది వదిన వచ్చిందా? ఇక వదిన రాకుంటుంటుందా బిడ్డ? వదినను తీసుకొని నేను వచ్చినా. ఇక వదినను పనుకోమని చెప్పిన కొద్దిసేపు. అలసిపోయి వచ్చింది కదా జర్నీ చేసి అని. అబ్బో నా దగ్గర రాకుండా పోయి పండుకున్నది మా వదినే. సరే తీయత్తమ్మా, నాకు కొంచెం నిద్ర వస్తుంది. ఇప్పుడే గొల్లు వేసుకున్నా మత్తున్నది. కొద్దిసేపు పండుకుంటా. సరే తీ బిడ్డ పండుకో. నా కొడుకు ఆఫీస్కి పోతాడు. మరి కూర అనుకున్నాడో అనుకోలేదో. పోయి అన్న అత్త మరి అండకపోతే ఇంత పప్పు వేసిన కదా అదే బాక్స్లో కట్టి పంపిత్తి వానికి. నా కోడలికి మంచిగా లేదననే కదా మరి ఎట్లున్నదో ఏమో. ఫోన్ చేద్దామంటే అదేమో నాకు చెప్పకపోయా మరి గిట్లా అని మస్తు బాధ అవుతుంది. ఫోన్ చేద్దునా? చేయనైతే చేస్తా. ఫస్ట్ అయితే వీనికి ఆఫీస్కి పంపించాలి. ఓ సురేష్ ఉన్నానయ్యా ఇంట్లోనే? అంటలేడేంది ఇంట్లో కన్నా పోతా. దోస్తులు ఇంతతో ఈ వీడియో అయిపోయింది. అయ్యో ఏంది మధ్యాహ్నం ఆపేసారు అనుకోకుర్రి. అయితే శ్వేత హస్బెండ్ క్యారెక్టర్ ఉంది కదా, అస్సలు డౌన్లోడ్ అయితే లేదు. యాప్ మస్తు సతాయించుకుంటుంది దోస్తులు. అందుకనే ఈ వీడియో ఇక్కడితో ఆపేసినాం. దోస్తులు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయుర్రి. మరి అల్లుడు వచ్చినాక మన జయమ్మ ఏం చేస్తుంది, ఎట్లా ఏం మాట్లాడుతుంది